హెల్దీ చెక్కీ కోసము శనక్కాయ పప్పులు, పిస్తా, బాదం, మఖానా, ఎండు కొబ్బరి, గుమ్మడి ఇత్తులు, నువ్వులు అన్నీ వేయించి తీసుకున్నాను. ఈ బాదాము మిక్సీలో వేస్తే పొడి అయిపోతుంది, అందుకని రోట్లో వేసి పలుకులుగా దంచి తీసుకున్నాను. అట్లా అయితేనే బాగుంటుంది, పొడి అయితే బాగుండదు. పక్కన ఒక 3 కప్పులు బెల్లం తీసుకున్నాను. ఇవన్నీ కలిపి 6 కప్పులు అయినాయి. 6 కప్పులకి 3 కప్పులు బెల్లం తీసుకున్నాను. బెల్లం పాకము చెక్ చేసుకోవడం అవసరం ఉండదు, మామూలు కలర్ మారిపోద్ది. చక్కెర అయితే చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకోవచ్చు అట్లా నీళ్ళల్లో వేసి. లేదంటే పూర్తిగా కలర్ మారిన తర్వాత కొంచెము నీళ్ళు వేస్తే టప్ టప్ అని లేస్తుంది, అప్పుడు మనకు పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు నీళ్ళు చల్లాను చూడండి, అట్లా అవుద్ది. ఆ తర్వాత సోడా వేసుకోవాలి, కొంచెం సోడా ఖచ్చితంగా వేసుకోవాలి. సోడా, ఇవి నెయ్యి లేని వాళ్ళు నూనె కూడా వేసుకోండి, 1 స్పూను. నెయ్యి వేయాలని ఏం లేదు, నూనె వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తము కలిపి వేడి మీదే ఉంచాలి, వేడి స్టిమ్లో పెట్టి కలపాలి. మొత్తము బాగా కలిపి ఒక ప్లేట్లో నూనె పోసి ప్లేట్లో వేసి ఒక బౌల్ తోటి సైజ్ చేస్తాను. మొత్తం బౌల్కి ఆయిల్ రాసి, నెయ్యి కానీ ఆయిల్ కానీ చక్కగా నీట్గా చేయాలి. అది వేడిగా ఉండగానే మనం కట్ చేసుకోవాలి, తర్వాత కట్ అవ్వదు, పీసులు రావు, ఇరిగిపోతాయి. ఈ చెక్కి ట్రై చేయండి అందరూ.